మర్చిపోలేమండి. అది మనుషుల ద్వారా ఆ బాధలు మనకు సంభవించవచ్చు, లోకము ద్వారా ఆ బాధలు మనకు సంభవించవచ్చు, తెలిసిన వారి ద్వారా ఆ బాధలు సంభవించవచ్చు, లేదు తోబుట్టువుల ద్వారా, రక్త సంబంధుల ద్వారా ఆ బాధలు మనకు సంభవించినప్పుడు వాటిని మనం మరిచిపోవాలన్నా మరిచిపోకుండా మనం కుమిలిపోతూ నలిగిపోతూ ఉంటామండి. అప్పుడు దేవుని దృష్టిలో కూడా మనకు అనిపిస్తుంది, దేవుడు నా బాధలను ఎందుకు తీసేయటం లేదు, వీటిని నేను మర్చిపోలేకపోతున్నాను, ఈ సమస్యలో నేను మర్చిపోలేకపోతున్నాను, ఈ ఇబ్బందులు నేను మర్చిపోలేకపోతున్నాను. ఏంటి నా ఆత్మీయ స్థితి, ఏంటి దేవునికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏమని తెగిపోయిందా, దేవుడు నాకు ఉన్నటువంటి ఆ యొక్క యోగ్యత నేను పోగొట్టుకున్నానా, దేవుడు అందుకనే నన్ను మర్చిపోయాడేమో, అందుకనే ప్రభు నాకు దూరం అయిపోయాడేమో, అందుకనే ప్రభు నా జీవితంలో నేను చేసిన దోషమును బట్టి నాకు ఆయన కనుమరుగగా కనిపిస్తున్నాడేమో అని మనం అనుకుంటూ ఉంటామండి.